రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. నిజంగా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే, తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది 1 స్థానం. తిరుపతి పరిస్థితి, ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది? అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్నిక జరిగింది, డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు. ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని, పోలీసు వాళ్ళే దాన్ని బస్సును ఆపి, ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని, ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. బస్సు నిజంగా సిగ్గుండాలి ఈ మాదిరిగా చేయడానికి. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ప్రజాస్వామ్యంగా మేయర్, వైసీపీ మేయర్.